అవును. ఇంకొక వ్యవసాయాన్ని సృష్టించింది ఒకరిని బొమ్మ రవిని. ఇది కూడా వ్యవస్థాకృతమైనటువంటి అంశాలను భాగం. అది అసలు ఒక సమితి అంతే. ఎందుకు తయారయ్యాడు? అంత నాలెడ్జ్ రెంటే కాదు, కత్తికి పదులు ఉంటుంది. అది గొంతు కోయడానికి ఉపయోగపడుతుంది, కూరగాయలు నరుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థలో అతను నిపుణులతో తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని బ్రహ్మాండంగా మన అందరికీ ఫ్రీ సినిమా చూపించాడు. నేను కూడా చూసినవాడినే, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది సినిమా. సహా థియేటర్కి కూడా పోతాడు, లేనిపోతే 600-700 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ వ్యవస్థ ఎవరు తయారు చేయించింది ఇవన్నీ? వాడికి సృష్టించుకున్నాడా? బొమ్మ రవిగా సృష్టించుకోలే. ఈ వ్యవస్థే క్రియేట్ చేసింది అంశాలని. దాని నుంచి ఇప్పుడు వాడిపోతే ఇంకొకటి వస్తాడు. హిట్మాన్ చంపితే అనేక 1000 మంది హిట్మాన్లు పుడతారు. బొమ్మ రవిని చంపితే జైల్లో వేస్తే ఇంకో 100 మంది పుడతారు. పోలీస్ ఆఫీసర్ ఒప్పుకున్నాడు, ఈ బొమ్మ రవిని మేము పట్టుకున్నా ఈ పైరసీ ఆగదు, సిస్టమ్ అది ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటున్నాడు. కాబట్టి ఇదంతా వ్యవస్థీకృతంలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకుండా సర్కారు, ప్రభుత్వం దాన్ని వెలుగు తీసుకొచ్చిన పద్ధతుల్లో కొంతమంది మంచి చేస్తారు, కొంచెం చెడు చేస్తారు. అది ఒకటి వేళతో పోవాలంటే వ్యవస్థ లోపాల ప్రారంభం, దానికి ఆలోచించట్లేదు ఎవరు. చాలామంది అంటుంటారు, వాడు అంటాడు సినిమా వాడు కార్పొరేట్ వాడు వాడిని వృద్ధి చేయండి అంటున్నారు. ఒక్క బొమ్మ రవిని వృద్ధి ఇస్తే జరిగేదేం లేదు. కానీ ఈ సినిమా మాఫియా వాళ్ళని వృద్ధి ఇస్తే సమాజం ఉపయోగపడుతుంది. లేదండి, ఒక్కొక్కడు 200 కోట్లు 300 కోట్లు కాంపల్సరీ తీసుకుంటాడు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మళ్ళీ గవర్నమెంట్ తిరిగిపోయి అయ్యా మాకు ఎంత ఖర్చు అయిపోయింది, మాకు రేట్లు పెంచని అడుక్కుంటున్నారు పోయి. ఒకసారి కడపలో ఒక క్రిమినల్ వాళ్ళ అమ్మాబని చంపేశాడు. వాళ్ళ అమ్మాబని చంపేస్తే కోర్టుకు వేశారు. అది జడ్జి అడిగాడట, ఏరా మీ అమ్మని మీ నాన్నని చంపేశావు, నీకు ఉరిశిక్ష చేస్తున్నాము, నువ్వు ఏమి చివరి కోరుకోరంటే, దేవరా నాకు తల్లి లేదు తండ్రి లేదు, నన్ను వదిలిపెట్టుకుని అడిగాడంట. సినిమా వాళ్ళు రేట్లు పెంచి గవర్నమెంట్ అడిగితే పెంచుకోండి మీరు రేట్లు అంటే జనం పడింది. అంటే సామాన్య ప్రజానీకాన్ని దోపిడీ చేయడానికి గవర్నమెంట్ ఉపయోగపడుతుందా? 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసిన వాడికి లక్షల కోట్ల రూపాయల లాభాలు ఏర్పాటు చేస్తారా? ఎవడు చాటి మీకు హక్కు? వాడు సినిమా తీసుకొని రేట్లు కంట్రోల్ చేసుకొని తప్ప ఆ విధంగా పర్మిషన్ ఇచ్చేశారు. అంతే. కాబట్టి నీ వ్యవస్థీకృత లోపాలలో నువ్వు ఎవరైతే లబ్ధి పొందుతావు అక్రమంగా, ఆ లబ్ధి పొందినోడికి వ్యతిరేకంగా బొమ్మరేవి పుట్టాడు. లక్షల కోట్ల మంది ప్రజానీకం దోపిడీ చేసేటువంటి నిర్మాతల్ని ఇంత పోల్చుకున్నప్పుడు వాడిదే ఉందండి ఆఫ్టర్ ఆల్. కాబట్టి ఈ వ్యవస్థీకృత లోపాలని సంబంధించేటువంటి పద్ధతుల గవర్నమెంట్ నడిచేంతకాలం హిట్మా లాంటి వాళ్ళు పుడతారు, బొమ్మ లాంటి వాళ్ళు పుడతారు.